హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఇవాళ వీడియోలో వచ్చేసి వర్క్ గురించి మాట్లాడుతున్నాను. అంటే వర్క్ అంటే నా వర్క్ కాదండి, జస్ట్ ఇన్ జనరల్ కొన్ని సిచ్యువేషన్స్ మనం అందరం ఫేస్ చేసి ఉంటాం వర్కుల్లో. దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఒక్కొక్కసారి వర్క్ ప్లేస్లో మనం పనిచేసే దగ్గర వాళ్ళు ఇచ్చే వర్క్ మనకు నచ్చకపోవచ్చు. ఓకే, అలాగే ఒక్కోసారి మన మేనేజర్లు నచ్చకపోవచ్చు, ఒక్కోసారి మనతో పని చేసే వాళ్ళు నచ్చకపోవచ్చు, ఒక్కోసారి ఒక డిపార్ట్మెంట్ మనకు అసైన్ చేసిన డిపార్ట్మెంట్ ఉంటుంది, అది మనకు నచ్చకపోవచ్చు. అయితే ఈ విషయాల గురించి కొంచెం ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు అందరు కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని పక్షాన చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ అంటూ వస్తుంది, బెల్ ఐకాన్ కొడితే. సో ఒకసారి బెల్ ఐకాన్ కొట్టేయండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా కొంచెం షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి వర్క్ విషయంలో చాలాసార్లు మన వర్క్ మనకి నచ్చదు. ఎందుకంటే మనకి అసైన్ చేసిన వర్కే కానీ, డిపార్ట్మెంటే కానీ, మన మేనేజర్లే కానీ, మన కోవర్కర్సే కానీ ఇట్లా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే అది మనకి పర్సనల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. పర్సనల్గా అంటే అది దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కోసారి నిద్ర పట్టదు, ఒక్కోసారి స్ట్రెస్ ఫీల్ అవుతాము. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఆ స్ట్రెస్ని పాస్ చేస్తూ ఉంటాము. మళ్ళీ వాళ్ళు చెప్పిన దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఏం చేయాలి, ఓకే, ఏం చేస్తే బెటర్ అన్నట్టుగా ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరున్నట్లయితే మీరేం చేశారు అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, నాకే కాదు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియోలోకి మాట్లాడితే ఫర్దర్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, రైట్? సో నా ఉద్దేశం వచ్చేసి మనము ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్, అసలు మనకి ఏది ఇంపార్టెంట్, రైట్? మనీ ఇంపార్టెంటా, జాబ్ ఇంపార్టెంటా, ఫ్యామిలీ ఇంపార్టెంటా, స్ట్రెస్ లెవెల్స్ ఇంపార్టెంటా? ఒకటైతే నేను చెప్తాను ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఇష్యూస్ అనేవి కంపల్సరీగా ప్రతి కంపెనీలో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కంపెనీ మార్చినా కూడా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉండకపోయినా ఇంకొక ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే, ఒక్కోసారి మన మేనేజర్ ఇక్కడ బాగోకపోవచ్చు, ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ మేనేజర్ బాగుంటాడు అనుకుంటాం, కానీ అక్కడ కూడా అట్లా ఉండదు ఫ్రెండ్స్. ఒక్కోసారి అక్కడ మేనేజర్ కూడా బాగాడు కదా. అలాగే పియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంతే కదా. ఇక్కడ ఎవడో ఒకడు తగులుతాడు, మళ్ళీ సార్ ఇక్కడ నుండి వదిలేసి ఇంకో జాబ్కి వెళ్తే మరి అక్కడ ఇంకోటి ఎవడో తగులుతాడు, తలకాయ నొప్పి క్యాండిడేట్. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి విషయాల్లో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, ఏది కూడా పర్సనల్గా తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అన్నాక వర్కే. ఓకే, అంటే ఏంది, వీ డూ అవర్ బెస్ట్. మనకి ఎంత శాతనంత వరకు ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేస్తాం మనం. ఓకే, అంతకంటే ఎక్కువగా చేయలేం కదా. సో డూ ద బెస్ట్ యూ క్యాన్. ఓకే, సో దానికి బాధపడాల్సిన విషయం ఏం లేదు. సెకండ్ ఏంటంటే, మనకి ఏంది ఇంపార్టెంట్, మనకి జాబ్ ఇంపార్టెంటా, మనకి జాబ్ ఇంపార్టెంటా, లేకపోతే మనకి మనీ ఇంపార్టెంటా, లేకపోతే మనకి ఫ్యామిలీ ఇంపార్టెంటా? ఇట్లా ఆలోచించుకోవాలి. అంటే ఏంది, మనకి అది ఎంతవరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీని కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి సపోజ్ ఒక వర్క్ జాయిన్ అవుతారు, అక్కడ మీరు గంటలు తరబడి పని చేయాల్సి వస్తుంది. అంటే ఏంది, ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఫ్యామిలీని ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు ఆ జాబ్ వచ్చే మనీ వేరే జాబ్లో వస్తున్నాయా? ఓకే, వేరే జాబ్లో బెటర్ అవర్స్ ఉన్నాయా? అట్లా చూసుకోవడంలో తప్పేం లేదు ఫ్రెండ్స్. ఓకే, కానీ ఇక్కడ పని ఉన్నదని అక్కడ ఇంకో జాబ్లో పని ఉండదని అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కడ పోయినా పని ఉంటుంది, కాకపోతే అవర్స్ మీకు బెటర్గా ఉండొచ్చు. అక్కడ మీకు అంత ఏంటంటే జాబ్ డిమాండింగ్ అంత ఉండకపోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ఏదైనా కూడా కొంచెం ఆలోచించి మనము ఆ నిర్ణయానికంటూ రావాలి. కానీ ఏదైనా కూడా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా పర్సనల్ లైఫ్ని టూ మచ్ ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి అది మళ్ళీ పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, జాబ్ పరంగా ఒక్కోసారి మనీ ఇంపార్టెంటా, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఇంపార్టెంటా? ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే ఏంది,
మనకి జీతం ఎక్కువ రావచ్చు ఒక్కో దగ్గర, కానీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా? సో మనం ఒకవేళ మనం అంత స్ట్రెస్ మనం హ్యాండిల్ చేయలేము అనుకున్నప్పుడు మరి తక్కువ జీతానికి మనం వెళ్ళగలుగుతామా? తక్కువ జీతం తీసుకొని బెటర్ అంత స్ట్రెస్ లేని జాబ్స్లోకి వెళ్ళగలుగుతామా? ఇలాంటిది ఆలోచించుకోవాలి. సో ఒకవేళ మనీ ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు జాబ్ మారేసి లైక్ లెస్ స్ట్రెస్ ఉన్న జాబ్స్ వెతుక్కోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒకవేళ ఉన్నట్లయితే అట్లాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఏ జాబ్లోకి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే అది ఎంత పెద్ద ప్రాబ్లము, దాని ఇంకొక జాబ్కి వెళ్తే ఈ ఉన్న ప్రాబ్లం తగ్గుతుందా, ఇలాంటి ఆప్షన్స్ చూసుకోవచ్చు. నథింగ్ రాంగ్ విత్ దట్ ఫ్రెండ్స్. అలాగే మీకెవరికన్నా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వర్క్ విషయంలో మీరేమన్నా వేరుగా చేసినట్టు ఉన్నట్లయితే, లేదా ఇంకేమన్నా మీకు ఐడియాస్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలిసి కొన్ని విషయాల్లో నేను ఒక పర్సనల్గా ఒక విషయం చూసింది ఏంటంటే, మా వర్క్లో ఒక అతనికి ఇట్లాగే స్ట్రెస్ ఎక్కువైపోయి సూసైడ్ కూడా చేసుకున్నాడు. అది టూ మచ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందండి. అతను అంత పరిస్థితి ఈ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండాల్సింది, రైట్? అంటే అతని ఫాల్ట్ కాదు, కానీ మనం గమనించుకోవాలి మనం ఉన్న స్ట్రెస్ మనల్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నామా లేదా అనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఫ్రెండ్స్ తప్పకుండా వేరే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, డాక్టర్స్ తోటి మాట్లాడండి, సైకియాట్రిస్ట్ తోటి మాట్లాడండి, ఫ్యామిలీ తోటి మాట్లాడండి, డెసిషన్ తీసుకోండి. ఏదన్నా చేంజ్ ఉంటే మనకు అట్లాంటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయేమో చూసుకోవాలి. సో అట్లాగే ఫ్రెండ్స్ని కూడా కన్సల్ట్ చేసుకోవచ్చు, మీ మేనేజర్స్ని కూడా కన్సల్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఐడియాస్ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము పర్సనల్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఉన్న పొజిషన్లో మనం ఉన్నామంటే దీనికోసం చాలా కష్టపడి చిన్నప్పటి నుండి పైకి వచ్చాము. మన పేరెంట్స్ కూడా మన మీద చాలా ఇన్వెస్ట్ చేసి పైకి వచ్చారు కదా. అంత డీప్గా మనము వెళ్ళకూడదు. మనం అందరిని ఉద్దేశించి కూడా మన నిర్ణయాలు ఉండాలండి. సో అతను చేసిన పని అఫ్కోర్స్ ఆయన ఎందుకు చేశాడో నాకు తెలియదు, నా వర్క్లో అంత పరిచయం నాకు లేదు, కానీ విన్నాను స్టోరీ అలా అయిందని, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీ వర్కులు కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే కనుక కొంచెం అంత వరి అవ్వకండి, డిస్కస్ చేయండి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి. దానికి ఒక ఆప్షన్స్ చూసుకొని ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంటే అలాంటి జాబ్స్ వెతుక్కోండి. ఇట్స్ నథింగ్ రాంగ్ విత్ చేంజింగ్ ఎ జాబ్. కాకపోతే అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. కంపల్సరీ ఎక్కడ పోయినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. మేబీ కాకపోతే లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేది తగ్గచ్చు. అలాంటి జాబ్స్ కూడా చూసుకోండి. ఒక్కొక్కసారి మనీ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. మనీ కోసం అని హై స్ట్రెస్ జాబ్స్ కూడా చేసుకోవడం అవుతాయి. మేబీ నాట్, మీరు హ్యాండిల్ చేయగలిగితే పర్లేదు. హ్యాండిల్ చేయలేని పక్షాన మనీని పక్కన పెట్టేసి మన హెల్త్, మన స్ట్రెస్ లెవెల్స్ కూడా గమనించుకొని, ఫ్యామిలీ ఇంపాక్ట్స్ గమనించుకొని అలాంటి నిర్ణయాలు తీసుకోవాలండి. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. మీరు అందరూ కూడా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ పెట్టండి, ఈ వీడియోని ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.